హేమంత్ వచ్చేసి తన ఇంట్రడక్షన్ చెప్పాడు. రావడమే రోజెస్ తీసుకొని వచ్చాడు. వాళ్ళందరికీ రోజెస్ ఇచ్చాడు. నవదీప్ గారికి అండ్ బిందు మాధవి గారికి, అభిజిత్ గారికి. సో నవదీప్ గారు తర్వాత బిందు మాధవి గారికి ఇస్తే తీసుకోలేదు. లేదు నువ్వు వేరే వాళ్ళకి చేస్తావు కదా ఇచ్చే అన్నారు. ఆ కాన్వర్ట్ చేసిన తర్వాత ప్లీజ్ యువర్ మై బెస్ట్ ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు అది ఇదని కన్విన్స్ చేసి ఫైనల్గా వాళ్ళ ముగ్గురికి 3 రోజులు ఇచ్చాడు. అండ్ శ్రీముఖి మర్చిపోకు ఇక్కడ నేను కూడా ఓకే చెప్తేనే నువ్వు వెళ్తావు అని చెప్పింది. తను కూడా నాకు జోబులో ఇంకొక రోజు ఉంది అది మీకే అని చెప్పి రోజు ఇచ్చాడు. కాన్వర్జేషన్లో తను ఏం చేస్తాడు ఏంటి చెప్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ బాండింగ్ గురించి అడిగితే మా ఫాదర్ నేను మాట్లాడాను, మా ఫాదర్ నెంబర్ కూడా నా దగ్గర లేదు అండ్ మా మదర్కి అంత తెలివేం లేదు మా ఫాదర్ని కన్విన్స్ చేయడానికి అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు. నువ్వు ఏదో జోక్ చేస్తున్నావా ఒకసారి తన ఫోన్ తీసుకోండి అని చెప్పాడు. తను ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఏం లేదు. సో బిందు మాధవి గారు మీ మదర్తో కాల్ చేసి మీ ఫాదర్తో మాట్లాడదామా అంటారు. దెన్ ఫాదర్కి కాల్ చేద్దామని చెప్తారు. అసలు ఎందుకు ఈ కాన్వర్జేషన్ అంతా వచ్చింది అంటే వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే తను కొంచెం మెంటల్గా వాళ్ళ ఫాదర్ డిస్టర్బ్ అయ్యారని, తన జాబ్ పోయిందని, కావాలని తన మీద ఎలిగేషన్ వేసి జైలుకి పంపించారు. ఆ తర్వాత జాబ్ కోసం వీళ్ళ సిస్టరు అండ్ వీళ్ళ అమ్మ చాలా సంవత్సరాలు తిరిగి మళ్ళీ తన జాబ్ తనకి రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చే. బట్ కాకపోతే వాళ్ళ ఫాదర్కి ఎలిజినేషన్ ఎట్లా ఉందంటే వీళ్ళే నా మీద ఏదో చేశారు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారని. ఇలా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ 16 ఇయర్స్లో అప్పుడు తనకి 16 ఇయర్స్ ఉన్నప్పుడు హేమంత్కి 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఇష్యూ అంతా జరిగింది. సో తనకి వాళ్ళ ఫాదర్కి ఆ గ్యాప్ అనేది అలా గ్యాప్గా ఉండిపోయింది. దానివల్ల మా ఫాదర్ నేను కనెక్ట్ కాలేకపోయామని చెప్పాడు. అందుకని వాళ్ళ మదర్ ఫోన్ నుంచి తను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేశాడు. వాళ్ళ ఫాదర్తో మీ ఫాదర్ మాట్లాడతారంటే చెప్పండి అంటే అండి కాదు హేమంత్ అని చెప్పారు. అవునండి హేమంత్ గారు చెప్పండి అన్నారు. నాతో మాట్లాడమంటే లేదు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పారు. తిను కూడా మంచిగా మాట్లాడడం జరిగింది. మరి ఇంటికి వస్తే నా మొహం కూడా చూడవేంటి అని చెప్పేసి హేమంత్ అడగడం జరిగింది. ఆ కాన్వర్జేషన్ అదంతా బాగుంది. సో ఫైనల్గా లేదు నువ్వు అంటే నాకు ఇష్టం ఎవరై గ్రేట్ సన్ గ్రేట్ ఫాదర్ అనే ఒక కాన్వర్జేషన్ లాగా అదంతా జరిగింది. అదొక ఒక ఫ్యామిలీ డ్రామా లాగా అనిపించింది. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఎప్పటి నుంచో కలవట్లేదు అండ్ ఈ స్టేజ్ త్రూ కలిశారు అనే ఒక దీన్ని మనకి చూపించడం జరిగింది. ఫైనల్గా వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మనకున్న 3 జడ్జెస్లో హోల్డ్లో పెట్టేశారు. సో ఆబ్వియస్లీ గ్రీన్ ఇచ్చారు అండ్ రెడ్ కూడా ఇచ్చారు. దానివల్ల హేమంత్ కూడా హోల్డ్లోనే ఉన్నాడు. చూడాలి తను ఏమైనా సెలెక్ట్ అవుతాడేమో. నెక్స్ట్ మళ్ళీ వైట్ గోల్డ్ నుంచి మరికొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు చూద్దాము. సో దానిలో శృతి, లవ్లీ చిన్న, నమితా వర్మ, రామకృష్ణ, మేరీ రోజ్ అండ్ వెంకట్ కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ రాజ్ కుమారి, మిథిలేష్, చరణ్ వీళ్ళు డైరెక్ట్గా 3 గ్రీన్స్ వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫైనల్లో ఉన్నారు. సో అంతకుముందు ఉన్న వాళ్ళని వీళ్ళని ఇద్దరిని ఫిల్టర్ చేయడం జరిగింది. సో నేను వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే శృతి, లవ్లీ చిన్న, నమితా వర్మ, రామకృష్ణ, మేరీ రోజ్ అండ్ వెంకట్ కృష్ణ వీళ్ళందరి నేమ్స్ నేను మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తానంటే వీళ్ళందరినీ ఎవరైతే ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ మీన్స్ ఒక గ్రీన్ వచ్చి లేదా 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చి ఇలా హోల్డ్లో ఎవరైతే హోల్డ్లో ఉన్నారో హోల్డ్లో ఉన్న వాళ్ళ మొత్తాన్ని మళ్ళీ ఒక స్టేజ్ మీద తీసుకొని వచ్చి కొంచెం ముందుకు రమ్మంటారు. బట్ ముందుకు వచ్చిన వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేస్తారేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆబ్వియస్లీ నేను కూడా అలా ఎక్స్పెక్ట్ చేశాను. సో ముందుకు వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద కెరియర్ అని చెప్పారు. సో ఈ శృతి, లవ్లీ చిన్న, నమితా వర్మ, రామకృష్ణ, మేరీ రోజ్ వీళ్ళు కూడా దాంతోపాటు బైఫికేషన్ చేశారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఫైనల్గా రాజ్ కుమారి, మిథిలేష్, చరణ్ వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కలిపి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారు. సో ఇది వచ్చేసి మన 5th ఎపిసోడ్. సో వీళ్ళ గురించి నేను ఎందుకు ఎక్కువ చెప్పలేదంటే శృతి గురించి కానీ, లవ్లీ చిన్న అండ్ నమితా వర్మ అంత వీళ్ళ అక్కడంత బ్రీఫ్ అయితే మనకు కూడా ఏం చూపించలేదు ఎపిసోడ్లో చెప్పాలి అనుకుంటే కనుక. ఒక 2 minutes 1 minute ఇట్లా వీళ్ళ గురించి అంత బ్రీఫ్ కూడా ఏం చెప్పలేదు. ఏదో 2 minutes 1 minute అనే చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇది 5th ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.